నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం జరిగింది. మనుబోలు గ్రామంలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఎస్సీ ఎస్టీలకు చెందిన 460 మందికి ఇంటి స్థలాలు, ప్రభుత్వ గృహాలు మంజూరు చేశారు. కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ కాలనీకి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వర్షాకాలంలో అత్యవసరంగా అంబులెన్స్ వాహనం రాలేని పరిస్థితి ఉందని, తమకు అవసరాలైన గ్యాస్ ఆటో, త్రాగునీటి ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితం లేదని వాపోయారు. సోమవారం నాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద కాలనీ వాసులు ఆందోళనను గమనించిన మనుబోలు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీరిని తహసీల్దార్ రమాదేవి వద్దకు తీసుకెళ్లి రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. ఈ సమస్యపై స్పందించిన తహసీల్దార్ రమాదేవి సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కనీస సౌకర్యాలకు కూడా దూరం అవుతున్న తమకు శాశ్వత ప్రాతిపదికన కాలనీకి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే సమస్యలు తీరుతాయని కోరుతున్నారు. ఇల్లు కట్టుకున్నామైనా కానీ మాకు రోడ్డు లేదు. ఆ రోడ్డు గురించి ఎక్కడికొచ్చి మండల ఆఫీస్ కాడికి వచ్చి అడిగాము. అడిగితే ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లా. అందుకని ఎక్కడికి వచ్చి ధర్నా చేయాలని ఎక్కడికి వచ్చాము. మేడం అడగదామంటే మేడం రోడ్డు పంపిస్తాను చేపిస్తాను అని అంటుంది. కానీ మాకు వాన వస్తే రోడ్డు సరిలేదు, వాటర్ క్యాన్ రాదు, గ్యాస్ బండి రాదు, పిల్లకాయలు స్కూలు పోవాలన్నా అది ఇబ్బంది. పావులు మాకు లైట్ ఒక స్తంభానికి ఉంటే ఒక స్తంభానికి లైట్ లేదు. దాని గురించి చెప్పినా కానీ ఒక లైట్ ఒక స్తంభానికి ఉంది కదా అంటే ఇంకో స్తంభానికి లైట్ వేయమని అంటున్నారు. అదేంటే మీకు ఇంకా పంచాయతీలోకి రావట్లేదు అని అంటున్నారు. ఎటో ఒకటి దయచేసి మీరు ఏదో ఒకటి మాకు పరిష్కారం చేయండి అన్న. మాకు రోడ్డు కావాలి. ముందు పిల్లకాయలకి స్కూల్ లేదు, ఒక బడి లేదు, ఒక కింది బడి పడిన పిల్లకాయలని నుంచి మేము దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. అది దీని గురించి ఊళ్ళో పచ్చిపాలు రామరెడ్డి అన్నగాడికి వెళ్ళామన్నా. వెళ్తే అన్న ఏదో పరిష్కారం చేస్తానమ్మా, మీరైతే బాధపడబాకండి అని అన్నాడు. సరేలే అన్న అని చెప్పి అన్న మాట ప్రకారం మేము ఇంటికి వెళ్తున్నాం అన్న. అంటే జగనన్న కాలనీ మాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాము, అందరం ఫ్యామిలీలో ఉన్నాము. మాకు దారి చూపించలేదు. దారి చూపి వానలు పడితే అసలు పోలేకున్నాము. బుడతలోనే పిల్లకాయలు స్కూల్కి తీసుకుపోవాలన్నా ఇబ్బంది. వాటర్ క్యాన్లు అసలు రావు వానలు పడితే. మాకు ఏదో ఒకటి దయచేసి ఏదో ఒకటి ఏర్పాటు చేయండి సార్. మాకు మనుబోలు జగనన్న కాలనీ ఇచ్చారు. మాకు దానికి ప్లాట్లు ఇచ్చారు కానీ దానికి రోడ్డు లేదు. దానికి ప్లాట్లు ఇచ్చారు కానీ రోడ్డు లేదు. ఆ రోడ్లోకి ఎట్టపోవాలి మేము. ఆ పిల్లకాయలు మేము స్కూల్ పోవాలని ఇబ్బంది. పిల్లకాయలకి ఎట్టపోవాలి మేము. కనీసం ఆటో కూడా రాదు, బండి కూడా రాదు. మా ఎట్టనాలు నీళ్ళలో మేము నీళ్ళలో ఎట్టనాలు మేము. పిల్లకాయలు కూడా స్కూల్ బాగాలంటే బాధ. నీళ్ళలో బాగాలి. మాకు అట్లా నీళ్ళు మాకు తావలేదు. అది ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేకి అర్జీ 2 సార్లు ఇచ్చినాము. అధికారులు ఏమో చూస్తా అన్నారు, ఇప్పటికి పరుచుకోలేదు. ఎమ్మెల్యేకి 2 సార్లు ఇచ్చినాము. ఇచ్చే వాళ్ళు అతుకున్నారు. మాకు రోడ్డు చూపించాల. మాకు రోడ్డు లేదు. మాకు ఎక్కబోవాలి. మాకు పిల్లకాయలు జలకాలం ఎక్కబోవాలి. మాకు అర్థం కాదు. దయచేసి మాకు రోడ్డు చూపించండి. మాకు ప్లాట్ ఇచ్చినారే కానీ దానికి దోమల దొంగల ఏమిలే. ఇల్లు కట్టుకోవటానికి అది ఇబ్బంది కాదు. రాను పోను చిన్న పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు కూడా చాలా అభిషేకం పడుతున్నారండి. దోమలు కూడా సరిలేవు. కరెంటు నీళ్ళకి అన్నిటికీ బాధలుగా ఉన్నాయి. వాటర్ రావటంలా ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు తీసుకుపోవాలని హాస్పిటల్కి. కానీ దోమలు సరిలేదు, ఒక్క దోమ సరిలేదు. ఆ దోమల పావలు రావాలని భయపడుతుంది. ఎలా బాధపడుతున్నారు కాబట్టి ఏం తెలుసు. మన దోమ ఏర్పాటు చేసి జనాలకు బాగుపడతాయి.